నమస్కారం గురువుగారు. నమస్కారం. ముఖ్యంగా కర్మ సిద్ధాంతం అని చెప్తా ఉంటారు. ఏ జన్మలో చేసిన కర్మరోగం ఇప్పుడు అనుభవిస్తున్నామని అంటా ఉంటారు. దాని తర్వాత పాప కర్మలు నిజంగానే ఉన్నాయా, అసలు కలియుగంలో పాప కర్మలు ఏంటండి అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉంటారు. సో ఏంటి అసలు నిజంగానే కర్మ సిద్ధాంతం అనేది ఉందా, ఏంటి అసలు అది ఎలా పనిచేస్తుంది అంటారు? మీరు అడిగినటువంటి విధంగానే కర్మ సిద్ధాంతం తథ్యంగానే ఉన్నది. దాన్ని మన దేవతలు ఋషులు అందరూ కూడా విశేషంగా కొన్ని యాగాలు యజ్ఞాలు క్రతువులన్నీ కూడా చేసేటప్పుడు గణపతి పూజ పుణ్యాహవాచనం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసిన తర్వాత వారు పంచగవ్య ప్రాశన అనేటువంటిది చేస్తారనమాట. ఆ పంచగవ్య ప్రాశన అనేటువంటిది ఎందుకోసం చేస్తారు అని అంటే మీరు అడిగినటువంటి కర్మ సిద్ధాంతానికి రిలేటెడ్ అయ్యి ఉంటుంది. ఈ పంచగవ్య ప్రాశన అంటే ఏమిటి, అట్లానే తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు మహన్యాసం అని చెప్తారనమాట. ఆ మహన్యాసంలో కొన్ని వాక్యాలన్నీ కూడా ఈశ్వరుడికి చెప్తారు. ఆ ఈశ్వరుడికి చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా ఆయనకి చెప్పుకునేటువంటి వాక్యాలన్నీ కూడా ఈ కర్మ సిద్ధాంతానికి వర్తిస్తుంది. అది ఏమిటి ఎట్లా అని అంటే, ఈ యొక్క యజ్ఞయాగాలన్నీ కూడా చేసేటప్పుడు ఏదైనా పుణ్య కార్యక్రమాలు అట్లానే ప్రతిష్టలు ఇట్లాంటివి చేసేటప్పుడు యత్వగస్థి కృతం పాపం దేహేదిష్టది మామకే ప్రాశనాత్ పంచగవ్యస్య దహత్యగ్నిరివేంధనం అంటే మనం చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా ఎక్కడో ఉంటాయి, ఏదో రూపంలో వస్తాయి అని అనుకోవడానికి లేదట. ఎక్కడ ఉంటాయి అని అంటే యత్వగస్థి కృతం పాపం దేహేదిష్టది మామకే అంటే మన దేహంలో ఉన్నటువంటి అస్థికలు ఏవైతే ఉంటాయో ఆ అస్థికల్ని అంటుకొనే ఉంటాయిట ఈ పాపకర్మలన్నీ కూడా. ఆ పాపకర్మలన్నీ కూడా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అస్థికలకి అంటుకోవటం ద్వారా ఆ యొక్క పాపకర్మల ఫలితం అంతా కూడా పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మలు కూడా అన్నీ కూడా మనకి ఈ జన్మలో వెంటాడుతూ ఉన్నాయండి. నేను పూర్వజన్మలో ఏ పాపం చేశానో, ఏ తప్పు చేశానో, ఎవరిని ఇబ్బంది పెట్టానో, లేదా మనం ఏదైనా ఒక సరదాగా మాట్లాడుకుంటే పూర్వజన్మలో నువ్వు వారికి భర్త అయి ఉంటావు, పూర్వజన్మలో నువ్వు వారికి భార్య అయి ఉంటావు అని కొన్ని మాటలు సరదాగా మాట్లాడుకుంటాం. అటువంటి మాటలన్నీ కూడా ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వారిద్దరూ కూడా ఎప్పుడూ ఎక్కడ చూడనటువంటి వారు కూడా ఒక్కసారి కలవటం ద్వారా వారిద్దరూ కూడా బాగా స్నేహితులు అయిపోతారు అనమాట. ఒకరిని ఒకరు విడిచిపెట్టలేకుండా ఉంటారు. అటువంటి వారందరికీ కూడా ఈ కర్మ సిద్ధాంతం అంతా కూడా వర్తిస్తుంది. అట్లానే ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు మనం చెప్తాం అన్నమాట. ఏమని అనంటే ఈశ్వరుడికి గొప్పగా ప్రార్థిస్తూ ఆ యొక్క మంత్రాలన్నీ కూడా చెప్పుకుంటూ ఈ దిక్కులందరినీ కూడా ఈశ్వరమయం చేస్తూ నారుద్రో రుద్రమర్చయేతు నాయనా నేనే రుద్రుణ్ణయ్యా, నేనే రుద్రుడై నీకు అర్చిస్తున్నాను అని చెప్పేసి ఈశ్వరుని ప్రార్థిస్తూ ఆయనకి చెప్తాం అనమాట. త్వగస్థిగతై సర్వ పాపై ప్రముచ్యతే సర్వభూతేషు అపరాజితో భవతి తతః భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని వీరందరికీ కూడా త్వకు అస్థిగతై అయా పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా అస్థికలకి తగులుకొని ఉన్నాయి కాబట్టి ఆ పాపకర్మలన్నీ కూడా తీసివేసేవయ్యా, నిన్ను ప్రార్థిస్తున్నాను. అస్థిగతై సర్వ పాపాలు, అన్ని పాపాలు తీసేసేయి. సర్వ పాపై ప్రముచ్యతే మరలా ఇంకేమున్నాయి పాపాలు అనంటే సర్వభూతేషు అపరాజితో భవతి భూతాల దగ్గర ఉన్నటువంటి అంటే కొద్దిమంది నిద్రపోతూ ఉంటారు. రాత్రిపూట నిద్రపోతూ నాకు ఈరోజు ఏదో దయ్యం కల్లోకి వచ్చిందండి, నన్ను ఏదో నా పీక పట్టుకున్నట్టుగా అనిపించింది, లేదా నా కాళ్ళు పట్టుకున్నట్టుగా అనిపించింది అని చెప్పేసి కొంతమంది మనం చెబుతూ ఉంటాం, వింటూ ఉంటారు కొంతమంది. అయితే అటువంటి వాళ్ళందరికీ కూడా పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మలు ఏదైనా ఉన్నట్లయితే కూడా వారు ఈ జన్మలో వెంటాడుతూ ఉంటారు. సర్వ పాపై ప్రముచ్యతే ఇవన్నీ కాదయ్యా, భూతాలు ప్రేతాలు ఇవి కాదు, అన్ని పాపాలు తీసివేసేవయ్యా అని ప్రార్థిస్తున్నాను. సర్వభూతేషు అపరాజితో భవతి ఏమేమిటి అవన్నీ అంటే తతః భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత వీరందరి దగ్గర ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తీసివేసేసి నీ యొక్క అనుగ్రహాన్ని నాకు కలిగించి ఈ యొక్క కర్మనంతటినీ కూడా తీసివేసేవయ్యా అని చెప్పేసి ఆ ఈశ్వరుణ్ణి అట్లానే ఇక్కడ గోమాత రూపంలో ఉన్నటువంటి సకల దేవతా స్వరూపిణి అయినటువంటి ఆ గోమాత ఆ పంచగవ్యంలో ఉంటుందట. పంచగవ్యం అంటే ఏమిటి అనంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అట్లానే గోమూత్రం, అట్లానే గోమయం, అట్లానే మనం ప్రతి యాగాలకి యజ్ఞాలకి వాడుతూ ఉంటాం అన్నమాట దర్భ అని చెప్పేసి. ఇవన్నిట్లోని కూడా కొన్ని
మంత్రాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. ఆ మంత్రాలన్నిటి కూడా ఇచ్చేయటం ద్వారా, చిలకటం ద్వారా ఆ మంత్రాలతోటి అవన్నిట్లోనూ కూడా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తీసివేసేస్తూ ఆ ద్రవ్యాన్నంతటినీ కూడా మనలోకి తీసుకోవటం ద్వారా ఒక గది నిండా ఎట్లాగైతే మనకి పత్తి యొక్క గది ఎట్లాగైతే నిండిపోయి దాంట్లో ఒక చిన్న నిప్పు రవ్వ ఎట్లాగైతే పడితే అదంతా కూడా దగ్ధమైపోతుందో, అట్లా మనలో ఉన్నటువంటి అస్థికలు అంటుకున్నటువంటి ఆ యొక్క పాపకర్మలన్నీ కూడా ఆ కించితు ఒక్క చుక్క మనం ఆ పంచగవ్యాన్ని తీసుకోవటం ద్వారా మనకు ఉన్నటువంటి ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి వేదం అంతా కూడా చెప్పబడుతూ ఉన్నది. అంటే ఇటువంటి విశేషమైనటువంటి మాటలన్నీ కూడా వేదమే మనకి ఎప్పుడో ఋషులు, వేదాలు ఇటువంటివన్నీ కూడా ఎప్పుడో చెప్పబడి ఉన్నాయి. ఈ రోజుల్లో మనకి ఏదైనా ఇబ్బంది కలిగింది, కాలుకి ఏదో దెబ్బ తగిలింది, హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకోండి పోతుంది అని చెప్పేసి అంటారు. దానికంటే గోమూత్రం ఒక చుక్క వేయండి పోతుంది, దానికి ఆ వెంటనే మాడిపోతుంది గోమూత్రం ఒక చుక్క వేస్తే. నిజమే, గోమూత్రం ఒక చుక్క వేస్తే వెంటనే మాడిపోతుంది. అటువంటి అన్ని కూడా విశేషంగా మనకి ఎప్పుడో చెప్పండి. అంటే మన ఋషుల కాలంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇట్లాంటివి లేవు కదా, కాబట్టి అటువంటి సందర్భంలో వారికి ఉన్నటువంటి అవే ఏవో మూలికలు ఇవి తీసుకొని వారు ఏదో వైద్యం చేసుకునేటువంటి వాళ్ళు. అట్లా ఎవరైతే ఈ యొక్క ద్రవ్యాన్ని కించిత్ ఒక్క చుక్క తీసుకున్నా చాలట, గోమయం, గోమూత్రం, అట్లానే గోక్షీరం, గోదధి, అట్లానే గో ఆజ్యం, కుశోదకం ఇవన్నీ కూడా తీసుకుంటారో, ఎవరైతే ఒక్క చుక్క కలిపినటువంటి ఎవరైనా ఒక చుక్క తీసుకుంటారో వారికి ఉన్నటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోయి ఈ జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా వారికి అందుతుందట. అందుకోసమని ఇవన్నీ కూడా చేయమని, కర్మ సిద్ధాంతం అనేటువంటిది మనం ఏదో వాడుకున్నప్పటికీ లేదా ఏదో నవ్వుతూ మాట్లాడుకున్నప్పటికీ కూడా కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఖచ్చితంగా అందరికీ వర్తిస్తుంది. ఆ వర్తించినటువంటి వాళ్ళందరూ కూడా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ 22వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని చేస్తూ దాంట్లో భాగంగా ఈ పంచగవ్య ప్రాశనాన్ని కూడా మనం చేస్తూ ఆ చండీ హవనంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా మొదట గణపతి పూజ పుణ్యాహవచనం చేసుకొని ఈ కార్యక్రమాన్ని కూడా చేసి ఎవరైతే ఆ రోజున పాల్గొని ఎవరైతే ఆ తీర్థాన్ని తీసుకుంటారో వారికి ఉన్నటువంటి దేహ బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు ఇత్యాది సకల బాధలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క అమ్మవారు సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత యొక్క అనుగ్రహం కలిగి విశేషమైనటువంటి పుణ్య ఫలితం అంతా కూడా అందుతుంది అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. సో చాలా చక్కగా చెప్పారు సార్. కర్మ అనేది ఎలా అనుభవించాలి అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీరస్తు. అదేవిధంగా గురువు గారు విశేషంగా జూన్ 22వ తేదీన చండీ హోమం అయితే నిర్వహిస్తున్నారు. విశేషంగా శత్రు బాధలు, అదేవిధంగా భూ సమస్యలు, ధన నష్టము, అదేవిధంగా కోర్టు సమస్యలు, అదేవిధంగా విద్య ఉద్యోగం సమస్యలకు ఆ రోజు విశేషంగా ఈ చండీ హోమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దాంట్లో మీరు పాల్గొనాలనుకుంటే ఇప్పుడే ఈ కింద కనిపిస్తున్న నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ.